హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు చందమామ కథలు బై ఆర్కే. చందమామ కథల ప్రపంచంలోకి వెళ్దామా? ఇప్పుడు చెప్పబోయే కథలలో మొదటి కథ బందిపోటు భైరవన్న. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొల్పి శ్మశానంలో అతి కఠినమైన శ్రమలకు ఓర్చగల నీ శక్తి సామర్థ్యాలను చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతున్నది. బహుశా అందుకు కారణం నువ్వు ప్రజాపాలనలో అనుసరించి తిరుగులేని న్యాయ ధర్మ సూత్రాలు కావచ్చును. అయితే ఒక్కొక్కసారి కొందరు రాజులు ఏదో తాత్కాలికమైన మానసిక బలహీనత కారణంగా తాము అంతవరకు అమలుపరుస్తూ ఉన్న న్యాయ సూత్రాలకు, శిక్షా స్మృతులకు భిన్నమైన నిర్ణయాలు చేస్తూ ఉంటారు. ఇందుకు ఉదాహరణగా బందిపోటు భైరవన్న కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం మందార దేశాన్ని మణిధ్వజుడు అని రాజు పాలించేవాడు. ఆయన ధైర్య సాహసాలు, వివేకము గల రాజు. న్యాయ పరిపాలనకు ఆయన పెట్టింది పేరు. ఆయన కాలంలో శిక్షాస్మృతి అతి కఠినంగా ఉండేది. పట్టుబడిన దొంగల చేతులను నరికించేవాడు, బందిపోట్లను ఉరి తీయించేవాడు. అయినప్పటికీ దేశంలో బందిపోట్ల బెడద తప్పలేదు. మందార దేశానికి పక్కనే ఉన్న సౌవీర దేశానికి మధ్య పెద్ద అరణ్యం ఉన్నది. ఆ అరణ్యంలో ఉన్న బందిపోట్ల కారణంగా ప్రజలు నానాయాతనలకు గురి అవుతూ ఉండేవారు. మణిధ్వజుల సైనికులు ఆ బందిపోట్లను పట్టుకోవడానికి అనేకసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. దానికి కారణం ఆ గీకారణ్యంలో బందిపోట్లకు అనేక రహస్య స్థావరాలు ఉండటమే. ఆ అరణ్యంలో ఉన్న భైరవన్న ఒక పెద్ద బందిపోటు. తండ్రి చనిపోయాక అతి చిన్న వయసులోనే వాడు బందిపోట్లకు నాయకుడయ్యాడు. దారులు కాచి దోచుకోవడం వాడికి వెన్నతో పెట్టిన విద్య. ధనికులు ఎవరైనా అరణ్య మార్గాన వెళుతున్నారని తెలిస్తే వీలు చూసుకుని వాళ్లపై తన ముఠాతో పడి డబ్బు కొల్లగొట్టేవాడు. ఒకసారి భైరవన్న అనుచరులు ఒక మునిని మారువేషంలో ఉన్న రాజుగారు గూఢచారిగా అనుమానించి వాడి దగ్గరకు తీసుకుని వచ్చారు. ఆయన మునే అని నిర్ధారణ అయ్యాక భైరవన్న మునిని అరణ్యం దాటించి వదిలివేయమని తన అనుచరులను ఆదేశించాడు. ముని అక్కడి నుంచి కదలక భైరవన్నతో, నాయన, నేను కావాలనే ఈ దుర్గమమైన అరణ్యంలోకి వచ్చాను. నేను ఒకానొక యోగ సాధనలో ఉన్నాను. దానికి ఏకాగ్రత చాలా అవసరం. నేను ధ్యానంలో ఉన్నప్పుడు నన్ను ఎవరూ పలకరించరాదు. అయితే నేను ఇంతవరకు మునుపు ఎక్కడెక్కడ యోగముద్రలో కూర్చున్నా దారిన పోయేవాళ్ళు తరచూ వచ్చి ప్రశ్నలతో వేధించుతూ నా ఏకాగ్రతను భంగపరిచేవారు. కొంతకాలం పాటు నీ రహస్య స్థావరంలో నేను తపస్సు చేసుకోవడానికి తగిన ఏర్పాట్లు చేయగలవా అన్నాడు. భైరవన్న ఇందుకు అంగీకరించి మునికి కావలసిన ఏర్పాట్లు చేసి ఆయన అవసరాలను తనే స్వయంగా చూడసాగాడు. ముని తపస్సు నిర్విఘ్నంగా సాగింది. ఒకనాడు ముని భైరవన్నను పిలిచి, నాయన, వేసవి వచ్చింది. నేను హిమాలయ పర్వతాలకు వెళ్ళాలి. నీ శుశ్రూషలు, ప్రవర్తన నాకు ఎంతో ఆనందం కలిగించాయి. నాకు బాధ కలిగించేది నీ వృత్తి. పరుల సొమ్ము దోచుకోవడం పాపమని నీకు తెలియదా? పొట్టపోసుకోవడానికి ఎన్ని మార్గాలు లేవు. అతి హీనమైన ఈ జీవన మార్గాన్ని వదులుకో అని హితబోధ చేశాడు. దానికి భైరవన్న, స్వామి, పాపమేదో పుణ్యమేదో నాలాంటి వాడికి ఏం తెలుస్తుంది? మా తాత తండ్రుల నుంచి మా వృత్తి ఇదే. నాకు కత్తి యుద్ధం తప్ప ఇంకో విద్య రాదు. నన్ను రాజుగా సైనికుడిగా పెట్టుకుంటారా? పెట్టుకోరు. ఆయనకు దొరికిన దొంగలను కఠినంగా శిక్షించడం తప్ప బాగుపరచాలన్న యోచన ఉందా అని నిట్టూర్చాడు. ముని భైరవన్నను మార్చాలని శతవిధాలు యత్నించి అవి విఫలమయ్యాక వాడితో, నాయన, నాకు తోచింది నీకు చెప్పాను. ఇక నీ ఇష్టం. నువ్వు నాకెంతో సేవ చేశావు. నీకు ఒక ప్రత్యుపకారం చేయదలచాను. నాకు తెలిసిన మంత్రం ఒకటి నీకు ఉపదేశిస్తాను. దాన్ని జపించిన వెంటనే నువ్వు శిశువుగా మారిపోతావు. నీ జీవితాన్ని మళ్ళీ పుట్టుక నుంచి మొదలు పెడతావు. అయితే తిరిగి భైరవన్నగా మాత్రం మారలేవు. ఇది గుర్తుంచుకుని అవసరం వచ్చినప్పుడు ఈ మంత్రాన్ని జపించు అని ముని భైరవన్నకు ఆ మంత్రాన్ని ఉపదేశించాడు. ఇలా ఉండగా ఒకసారి సౌవీర దేశానికి ధన సహాయం కావలసి వచ్చినప్పుడు మందార దేశపు రాజు మణిధ్వజుడు ఆ ధనాన్ని బెరిగిల్లాంటి సైనికులతో తన దళపతిని తోడిచ్చి పంపాడు. అయితే ఆ ధనం సౌవీర దేశం చేరలేదు. దళపతి సైనికులు కూడా ఏమైంది తెలియరాలేదు. ఇది అరణ్యంలో ఉన్న బందిపోట్ల పని అని మణిధ్వజుడు నమ్మాడు. ఆయన పెద్ద ఎత్తున సైన్యాన్ని సమీకరించి
తనే స్వయంగా నాయకత్వం వహించి అరణ్యంలోని బందిపోట్ల స్థావరాలు అన్నింటినీ చుట్టుముట్టాడు. భైరవన్న దొరికిపోయాడు. రాజు వాటిని విచారణ జరిపినప్పుడు దళపతితో పంపిన ధనం విషయం తనకు తెలియదన్నాడు. కానీ తన బందిపోటును కాదని మాత్రం అనలేదు. మణిధ్వజుడు భైరవన్న మాటలు నమ్మినా నమ్మకపోయినా వాడు బందిపోటుగా అరణ్యంలో పట్టుబడటం వలన వాడికి ఉరిశిక్ష విధించాడు. శిక్ష ఒక వారం రోజుల్లో అమలు జరగవలసి ఉన్నది. ఈలోగా వాడిని కారాగారంలో ఉంచారు. భైరవన్న తన దుస్థితికి కుమిలిపోసాగాడు. ఆ సమయంలో వాడికి ముని ఉపదేశించిన మంత్రం జ్ఞాపకం వచ్చింది. తెలతెలబారుతూ ఉండగా కారాగార రక్షకుడు తన భటులతోనూ తలారితోనూ వచ్చి కారాగారం తలుపు తెరిచాడు. భైరవన్నను నిద్రలేపడానికి దుప్పటి తొలగించగానే దాని కింద ఒక చంటిబిడ్డ కనిపించాడు. ఆ పసివాడు కేర్ కేర్ మనగానే వాళ్ళందరూ తుళ్ళి పడ్డాడు. వేసిన తలుపులు వేసినట్టే ఉన్నాయి. తప్పించుకోవడానికి ఇంకో మార్గం లేదు. కారాగారాధిపతి పసిబిడ్డను ఎత్తుకుని పరీక్షగా చూశాడు. ఆ పాప కుడిచెంప మీద మచ్చ ఒకటి కొట్టవచ్చినట్టు కనిపించింది. భైరవన్న కుడిచెంప మీద కత్తిగాట్లు ఉన్నట్టు అతడికి గుర్తొచ్చింది. ఆ బిడ్డలో భైరవన్న పోలికలు అనేకం ఉన్నాయి. భైరవన్న పసిపాడుగా మారాడు అనటంలో ఎటువంటి సందేహానికి తావులేదు. అయితే రాజుగారు ఉరి తీయమన్నది భైరవన్నను. వాటికి బదులుగా ఉన్న పసికందును ఏం చేయాలి? పసిపాపను తలారికిచ్చి శిక్ష అమలు చేయాలా? కారాగార రక్షకుడికి ఏం చేయాలో తోచలేదు. రాజు మణిధ్వజుడు కొలువు తీరి ఉన్న సమయంలో కారాగారాధిపతి పసివాడితో అక్కడికి వెళ్ళి జరిగింది చెప్పాడు. మణిధ్వజుడు సభాభిప్రాయం అడిగాడు. అప్పుడు వర్తక ప్రముఖుల్లో ముఖ్యుడైన ప్రమోదగుప్తుడు అని ఆయన లేచి, మహారాజా, ఈ పసివాడి రూపంలో ఉన్నవాడు నిస్సందేహంగా బందిపోటు భైరవన్న. నిర్భేద్యమైన మందారదేశ కారాగారం నుంచి ఈనాటి వరకు ఎవరైనా తప్పించుకోగలిగారా? ఏ మాయా మంత్రాల సాయంతోనో భైరవన్న శిక్ష తప్పించుకోవాలని చూస్తున్నాడు. ఆ తర్వాత వాడు భైరవన్నగా మారగలడు. తమరు బందిపోటుకు విధించదగిన శిక్ష విధించారు కనుక పసివాడి రూపంలో ఉన్న భైరవన్నను ఉరి తీయవలసింది. పసివాడిని కనుకరించి తమరు వదిలేస్తే వాడు మళ్ళీ బందిపోటు భైరవన్నగా మారవచ్చు. ముందు ముందు మంత్రతంత్రాల సాయంతో నేరస్తులు ఇలా మారి శిక్షలు తప్పించుకోవచ్చు. వీడిని పసివాడాన్ని వదిలివేయటం అంటే మన శిక్షాస్మృతిని మనమే అపహాస్యం చేసినట్టు అవుతుంది. కనుక పసివాడని కనికరించగా ఈ రూపంలో ఉన్న బందిపోటు భైరవన్నను ఉరి తీయడం న్యాయమే అవుతుంది అన్నాడు. మణిధ్వజుడు కొంచెంసేపు ఆలోచించి పసివాడు శిక్షార్హుడు కాదని చెప్పటమే కాక వాడు తన అంతఃపురంలో పెరుగుతాడు అని సభకు తెలియపరిచాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకు మణిధ్వజుడి న్యాయ నిర్ణయం గురించి అనేక సందేహాలున్నాయి. పసివాడి రూపంలో ఉన్నవాడు భైరవన్న అని అందరూ అంగీకరించారు కదా. రూపం మార్చుకున్నంత మాత్రాన బందిపోటు శిక్షార్హుడు కాకుండా పోతాడా? పైగా పసివాడిని అంతఃపురంలోకి తీసుకుపోవడం అంటే ఒక బందికోటుకు రాజమర్యాదలు జరిపించినట్టే కదా. పసివాడు అన్న జాలి రాజును శిక్షాస్మృతిని మర్చిపోయేటట్టు చేసిందా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మణిధ్వజుడి న్యాయ నిర్ణయం సరి అయినది. శిశువు రూపంలో ఉన్న భైరవన్న నిరపరాధి. రాజు తన దళపతి ద్వారా పంపిన ధనాన్ని తాను దోచుకోలేదని భైరవన్న అన్నాడు. వాడి రహస్య స్థావరంలో ఆ ధనం దొరకలేదు. కాబట్టి భైరవన్న అబద్ధం ఆడటం లేదని రాజు గ్రహించి ఉండాలి. అందువల్ల ఆ విషయంలో వాడు శిక్షార్హుడు కాడు. భైరవన్న పసివాడుగా మారిన క్షణంలోనే తన పాప జీవితానికి స్వస్తి చెప్పాడు. ముని భైరవన్నకు మంత్రం ఉపదేశించడంలోని ప్రధాన ఉద్దేశం వాడిని సన్మార్గం వైపు మళ్లించడమే. పసివాడుగా మారిన భైరవన్న కొత్త జన్మ ఎత్తినట్టే. ఈ అన్ని కారణాల వల్ల రాజు నిర్ణయం పూర్తిగా న్యాయసమ్మతమనే దాంట్లో ఎలాంటి సందేహానికి తావులేదు అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. రెండవ కథ, దొంగల నాయకుడు. ఈ కథను రాసిన వారు శ్రీ కోపల్లె రామారావు గారు. పూర్వం వింధ్య పర్వతాలలో ఒక దొంగల ముఠా ఉండేది. వాళ్ళ నాయకుడు పెద్దవాడే పక్షవాతం వచ్చి అవసాన దశ చేరుకున్నాడు. అప్పుడు అతను తన కింద ఉన్న వారిని పిలిచి, నేను త్వరలోనే చచ్చిపోతాను, అందుచేత మీరు మరొక నాయకుడిని ఎన్నుకోవలసి ఉంటుంది. నా జీవితంలో నేను ఎన్నో రకాల దొంగతనాలు చేసి ఎంతో సాహసము యుక్తి కనబరిచాను. కానీ ఎంత ప్రయత్నించినా కూడా 3 దొంగతనాలు మాత్రం చేయలేకపోయాను. మీలో ఎవడు వాటిని చేయగలుగుతాడో వాడు మీకు నాయకుడుగా ఉండదగినవాడు. ఆ 3 దొంగతనాలు ఏమిటి అంటే, 1. గొల్ల గోపయ్య మందలో గొర్రెలను కాజేయటం. 2. మునుసపు నాగరాజు గారి చెంకీ చెప్పుల జత దొంగిలించటం.
3. రాజుగారు ధరించే నక్షత్రమాలను అపహరించటం. ఈ 3 పనులు నాకు సాధ్యం కాలేదు. ఈ మూడింటిని దొంగిలించిన వాణ్ణి మీరు నాయకుడిగా పెట్టుకోండి అని చెప్పి కొద్ది కాలానికే ప్రాణాలు వదిలేయడం. దొంగల ముఠాలో ధైర్య సాహసాలు ఉన్న యువకులు కొందరున్నారు. వారంతా కూడా ఈ 3 దొంగతనాలు చేయడానికి విశ్వ ప్రయత్నాలు సాగించారు. వారిలో భూపతి అనే మంచి తెలివితేటలు ఉన్న యువకుడు ఒకడున్నాడు. భూపతి మొట్టమొదటగా గొల్లగోపయ్య మందల మీద దృష్టి సారించాడు. 3 రోజులు గోపయ్య దినచర్య శ్రద్ధగా గమనించి ఒక వింత విషయం తెలుసుకున్నాడు. గోపయ్య తన గొర్రెల మందకు అహోరాత్రాలు కాపలా కాస్తాడు. ఉదయమే మందను తోలుకుని బీళ్ల మీద వేపుతాడు. రాత్రల్లా వాటిని చావట్లో ఉంచి మధ్య గడ్డ కింద చేతికర్ర బోటు పెట్టుకుని నిలబడి కాపలా కాస్తాడు. గోపయ్య ఎప్పుడు నిద్రపోతాడు? ఆవురాత్రాల్లో గొర్రెల కాపలా ఉంటే దొంగతనం ఎప్పుడు చేసేటట్టు? ఇందులో ఉన్న కిటుకు ఏమిటో భూపతికి అర్థం కాలేదు. ఒకనాడు వాడు గోపయ్య ఇంటికి వెళ్ళి అతని భార్యతో, ఏమోయ్, మీ గొర్రెలను ఎవరో దొంగతనం చేశారు అని చెప్పాడు. ఈ పిచ్చ సచ్చినాడు కర్ర మీద గడ్డం ఆనించి నిలబడి గొడ్డు నిద్రపోతాడు. ఈ సంగతి దొంగలకు తెలిసింది కాబోలు, మరికి దొంగతనం ఎందుకు జరగదు అన్నది గోపయ్య భార్య. ఆ రాత్రి భూపతి గోపయ్య మందలో గొర్రెలు 4 తోలుకుని మిగతా దొంగల దగ్గరికి పోయి, ఇవి గోపయ్య గొర్రెలు, మళ్ళీ పోతున్నాను, ఈసారి మునసపు నాగరాజు గారి చెంకీ చెప్పులతో గాని రాను అన్నాడు. మునసపు నాగరాజు తరచు అడవి దాటి బస్తీకి పోతూ ఉంటాడు. ఆయన నాగదేవత భక్తుడు. ఈ 2 విషయాలు తెలుసుకున్న భూపతి తన పథకం నిర్ణయించుకున్నాడు. బస్తీకి అడవి గుండా వెళ్లే దారి పక్కన ఒక చోట పుట్ట ఉంది. భూపతి దాని చుట్టూ కంచె ఏర్పాటు చేసి ఆ ఆవరణలోకి దారి వదిలిపెట్టి పుట్ట నిండా పూలు చల్లాడు. అది మొదలు ప్రతిరోజు వాడు పుట్ట మీద పసుపు, కుంకుమ, గంధము, పూలు చల్లుతూ అక్కడికి రోజు వచ్చి జనం పూజ చేసి పోతున్నట్టుగా కనబడేలాగా చేశాడు. 1 వారం గడిచింది. మునసపు నాగరాజు బస్తీకి వెళ్ళవలసిన పని తగిలింది. ఆయన చెంకీ చెప్పులు తొడుక్కుని అడవిదారిని పోతూ పుట్టమన్న చోటికి వస్తూనే ఆగి లోపలికి తొంగి చూశాడు. అక్కడ చాలా రోజులుగా నాగపూజ జరుగుతున్నట్టు స్పష్టంగా కనబడింది. నాగరాజు నాగభక్తుడు కావటం చేత దగ్గర ఉన్న అడవి పూలు దోసెడు కోసి చెప్పులను కంచె దగ్గర వదిలి లోపలికి వెళ్ళి నాగదేవతను ధ్యానం చేస్తూ పూలు చల్లాడు. పక్కనున్న పొదల్లోనే నక్కి ఉన్న భూపతి మునసపు గారి చెంకీ చెప్పులను సంగ్రహించి అడవికి అడ్డం పడి వెళ్ళి దొంగల ముఠాను చేరుకుని, ఇవి మునసపు నాగరాజు గారి చెంకీ చెప్పులు, ఈసారి రాజుగారి నక్షత్రమాలతో మీకు కనిపిస్తాను అన్నాడు. భూపతి తిన్నగా రాజధాని వెళ్ళి రాజుగారి నక్షత్రమాలను తస్కరించడానికి అనేక రకాల ఎత్తులు ఆలోచించాడు. రాజుగారికి 3 కుమార్తెలు ఉన్నారు, కానీ మగపిల్లలు లేరు. ఈ విషయం ఆధారంగా చేసుకుని నక్షత్రమాల హరించడానికి భూపతి ఒక ఎత్తు వేశాడు. వాడు 3 మాసాల పాటు బైరాగులతో తిరిగి గడ్డము, మీసాలు, జుట్టు పెంచాడు. వాళ్ళ వేషభాషలన్నీ గమనించాడు. తాను కూడా ఒక జింక చర్మాన్ని చంకన పెట్టుకుని రాజభవనానికి వెళ్ళి బదరీ ఆశ్రమం నుంచి వస్తున్నాం, రాజుగారిని దీవించిపోవాలని వచ్చాం అని కబురు చేశాడు. భూపతికి రాజుగారి దర్శనం ఇచ్చాడు. రాజు మెడలో నక్షత్రమాల ఉన్నది. అది సులువుగా 1,00,000 పైనే చేస్తుంది. భూపతి చెయ్యెత్తి రాజును ఆశీర్వదించి, మీ కుమారులెక్కడా, వారిని కూడా దీవించి వెళ్ళిపోతాం అన్నాడు. రాజముఖంలో సిగ్గు చేవురించింది. నాకు కుమార్తెలే ఉన్నారు, ఇంకా కుమారులు కలగలేదు అన్నాడు ఆయన. భూపతి ఆశ్చర్యం అభినయిస్తూ, ఈ నక్షత్రమాల ధరించిన వారికి పుత్ర సంతతి కలిగి తీరవలనే అన్నాడు. రాజుకు ఆ సంగతి లోగడ ఎంత గొప్ప జ్యోతిష్కులు కూడా చెప్పలేదు. నిజానికి అది భూపతి కల్పన. రాజు ఈ మాట విని ఆశ్చర్యపోయాడు. ఏది, ఆ హారం ఒకసారి చూడనివ్వండి అని భూపతి రాజు మెడలో ఉన్న నక్షత్రహారాన్ని తీసుకుని దాన్ని శ్రద్ధగా పరీక్షిస్తున్నట్టు అభినయించి అనుకున్నంత అయింది. దీని చేతలో కొన్ని తప్పులున్నాయి. వీటిని రాత్రిపూట నక్షత్రకాంతిలో పరీక్షించి అవసరమైన మార్పులు చెప్తాను. ఆ తర్వాత మీకు మగ సంతానం తప్పక కలిగి తీరవలే అన్నాడు. ఆ రాత్రి భూపతిని రాజభవనంలోనే ఉంచారు. భూపతి ఆ హారాన్ని తెల్లవారును నక్షత్రకాంతిలో పరీక్షిస్తూ, ఇంకా రేవతి ఉదయించలేదు, ఇంకా రోహిణి ఉదయించలేదు అంటూ కాలయాపన చేస్తున్నాడు. నక్షత్ర పరీక్ష జరిగేటప్పుడు అక్కడే ఉన్న రాజ్యోద్యోగులందరూ నిద్రకు జోగసాగారు. 3వ జామున అందరూ నిద్రమత్తులో ఉన్న సమయంలో భూపతి చల్లగా రాజభవనం దాటి హారంతో సహా పరారయ్యాడు. భూపతి నక్షత్రహారాన్ని తీసుకురాగానే దొంగల ముఠా వాణ్ణి తమ నాయకుడిగా చేసుకున్నారు. అయితే రాజు భూపతి చేసిన పనిని మెచ్చుకుని అతనికి పెద్ద ఉద్యోగం ఇస్తానని చాటింపు వేయించాడు. భూపతి తన దొంగలందరినీ వెంట పెట్టుకుని రాజధాని నగరానికి వచ్చి
రాజుగారి కొలువులో ప్రవేశించి దేశంలో దొంగలందరికీ సింహ స్వప్నమై ప్రజలకు దొంగల బాధ అనేది లేకుండా చేశాడు. కథ సమాప్తం. మూడవ కథ 3 ప్రశ్నలు. ఈ కథను రాసిన వారు శ్రీ జి వీరారెడ్డి గారు. పూర్వం అవధ దేశపు రాజుకు ఒక అందాల రాశి అయిన కుమార్తె ఉండేది. అపూర్వమైన ఆమె సౌందర్యం గురించి విని ఎక్కడెక్కడ దేశాల రాజకుమారులు ఆమెను వివాహమాడాలన్న కోరికతో వచ్చేవారు. ఆమె వారితో ప్రసంగించి తనకు తోచిన ప్రశ్నలు ఏవో అడిగి వారు చెప్పే సమాధానాలు విని పంపేస్తూ ఉండేది. ఆమె ఏమి అడుగుతుందో ముందుగా ఎవరికీ తెలియదు. ఆమె అడిగే ప్రశ్నలు కొందరు సరైన సమాధానాలు ఇచ్చామనుకునేవారు, కొందరు తెలివిగా సమాధానాలు ఇచ్చామనుకునేవారు. ఏమైనా ఆమె ఎవరిని వివాహం ఆడలేదు. ఈ రాజకుమార్తె గురించి కాశీరాజు కొడుకు విన్నాడు. అతనికి కూడా ఆమెను పెళ్లాడ బుద్ధి అయింది. అతను తన రాజధాని నుంచి బయలుదేరి నదులు కొండలు దాటుతూ అవధి నగరానికి అతి ప్రయాసతో చేరాడు. దారిలో అతనికి ఒక అడవి తగిలింది. ఆ అడవిలో అతనికి చాలా ఆకలి వేసింది. అతను ఒక చిన్న జింక పిల్లను కొట్టాడు. దాన్ని కాల్చుకు తిందామని చితుకులు పేర్చి నిప్పులు చేయటానికి ప్రయత్నిస్తే గాలి బయలుదేరి నిప్పును ఆర్పేసింది. అంతకంతకు గాలి తీవ్రత హెచ్చిపోవటం వల్ల అతడు తిండి ఆశ వదులుకున్నాడు. ఇంతలోనే గాలికి చెట్లు రాసుకుని అడవిలో అగ్గిపుట్టుకొచ్చింది. గాలి సహాయంతోనే అది అతి త్వరగా అరణ్యమంతా వ్యాపించింది. ఆ కార్చిచ్చు నుంచి రాజకుమారుడు బయటపడేసరికి తల ప్రాణం తోకకు వచ్చినట్టయింది. అతను చీకటి పడే వేళకు అడవి అవతల ఉన్న మైదాన భూములు చేరుకున్నాడు. ఆకలి దహించుకుపోతున్నది. కొద్ది దూరంలో అతనికి ఒక పూరి గుడిసె కనబడింది. ఆ గుడిసె వెలుపల ఒక స్త్రీ రాళ్లపొయ్యి పెట్టి దాని మీద ఒక కుండలో గంజి కాస్తున్నది. ఆ గంజి కోసం 7-8 మంది పిల్లలు కాచుకుని ఉన్నారు. రాజకుమారుడు ఆ స్త్రీని చూసి, రోజల్లా తిండి లేదు, ఆకలి బాధ తీరే ఉపాయం ఏదన్నా చేస్తావా అని అడిగాడు. కొంచెం ఆగునాయన, మాతో పాటు ఈ గంజి తాగుదుగాని అన్నదా స్త్రీ. తర్వాత కుండలో ఉన్న గంజిని ఆమె రాజకుమారుడికి కడుపు నిండా పెట్టింది. మిగిలింది ఆమె బిడ్డలకు చాలలేదు. ఆమెకు ఒక చుక్క కూడా మిగలలేదు. రేపొద్దున కడుపు నిండా తిందుగాని ఈ పూట పడుకోండి అని తన పిల్లలకు చెప్పింది. ఆమె స్థితి చూసి రాజకుమారుడి హృదయం ద్రవించింది. అతను ఆ రాత్రి ఆ గుడిసెలోనే గడిపి మర్నాడు వచ్చేస్తూ ఆ స్త్రీకి తన వద్ద ఉన్న డబ్బంతా ఇచ్చేశాడు. ఆ తర్వాత అతను క్షేమంగా అవధి నగరం ప్రవేశించాడు. రాజకుమార్తె అతనితో మామూలుగా చాలాసేపు మాట్లాడి అతని పుట్టుపూర్వోత్తరాలు అన్నీ అడిగి తెలుసుకున్నది. ఆ తర్వాత మాటల సందర్భంలో ఆమె అతనితో సముద్రంలో బడబాగ్ని ఎలా ఉండగలుగుతున్నది అని అడిగింది. రాజకుమారుడు ఆమెకు పూరి గుడిసెలో తను గంజిపోసిన పేరాల వృత్తాంతం చెప్పి, దారిద్ర్య బాధ ఆ మనిషి హృదయంలో ఉన్నట్టే బడబాగ్ని కూడా సముద్రంలో ఉండగలుగుతుందనుకుంటాను అన్నాడు. మరికొంతసేపు సంభాషణ సాగాక రాజకుమార్తె మిత్రులుగాను శత్రువులుగాను ఉండేది ఎవరు అని రాజకుమారుణ్ణి అడిగింది. రాజకుమారుడికి అడవిలో తనకు కలిగిన అనుభవం గుర్తుకొచ్చింది. తనను నిప్పు చెయ్యనివ్వని గాలే అడవిలో కార్చిచ్చును పుట్టించి వ్యాపింపజేసింది. అతను ఈ అనుభవం రాజకుమార్తెకు చెప్పి, నిప్పు గాలి తీసుకున్నట్టయితే అవి శత్రువులు మిత్రులుగా కూడా అనవలసి వస్తుంది కదా అన్నాడు. మరికొంతసేపు మాటలు నడిచాక రాజకుమార్తె రెక్కలు లేకుండా ఎగిరే తీయేది అని అడిగింది. దానికి రాజకుమారుడు నవ్వి, మనసు రెక్కలు లేకుండా ఎగరగలదు అనడానికి సందేహం లేదు. నేను నిన్ను గురించి వినగానే నా మనసు ఎగిరి నీ దగ్గర వచ్చి వాలింది. దాన్ని వెతుక్కుంటూ అష్ట కష్టాలు బట్టి నిన్ను చేరుకున్నాను. ఇలా వస్తున్న సంగతి ఎవరికి చెప్పను కూడా లేదు అన్నాడు. తన ప్రశ్నలకు కాశీ రాజకుమారుడు అనుభవపూర్వకమైన సమాధానాలు ఇచ్చినందుకు రాజకుమార్తె చాలా సంతోషించి అతన్ని భర్తగా వరించింది. ఇద్దరికీ వైభవంగా పెళ్లి జరిగింది. కథ సమాప్తం. 4వ కథ దురాశ. ఇది చిన్న కథ. దీనిని రాసిన వారు శ్రీమతి శారద గారు. ఒక ఊళ్ళో రామశాస్త్రి అనే పౌరోహిత్య బ్రాహ్మణ పండితుడు ఉండేవాడు. పౌరోహిత్యం మీద రాబడి తక్కువ. తన పాండిత్యం మీద లక్షలు గడించి ఖ్యాతి సంపాదించుకోవాలని రామశాస్త్రి ఆశ. ఇంతలో ఆ దేశపు రాజు రుద్రయాగం తలపెట్టి దేశంలోని ప్రతి గ్రామంలోనూ గల బ్రాహ్మణ పండితులందరికీ ఆహ్వానాలు పంపాడు. ఆహ్వానం అందగానే రామశాస్త్రి తన కళలు పండుతున్నాయనుకున్నాడు. రాజుగారి సమక్షంలో తన పాండిత్యం చూపి ఆస్థాన విద్వాంసుడుగా అక్కడే ఉండిపోవచ్చు. ఈ ఉద్దేశంతో అతను తన ఊళ్ళో పౌరోహిత్యాలన్నీ వదిలేసుకుని ఉన్న ఇల్లు అమ్మేసి రుద్రయాగం ప్రారంభం కావడానికి ఎదురు చూడసాగాడు. ఊళ్ళో వాళ్ళు ఇంకో పౌరోహిత్య బ్రాహ్మణ్ణి తెచ్చిపెట్టుకున్నారు. ఇంతలో రాజుగారి అనారోగ్యం కారణంగా రుద్రయాగం ఆ ఏటికి వాయిదా పడింది. రెంటికి చెడ్డ రేవడిలాగా రామశాస్త్రి ఇంకో ఊర్లో పౌరోహిత్యం చేసుకోవడానికి వెళ్ళవలసి వచ్చింది. కథ సమాప్తం.
ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ఆల్ కూడా నొక్కండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. ఈ కథలపై మీ అభిప్రాయాలను కామెంట్లలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.